హాయ్ అండి, నేను డాక్టర్ శరత్, స్పోర్ట్స్ అండ్ మస్కులోస్కెలిటల్ ఫిజియోథెరపిస్ట్. ఇవాళ ఫిజియోథెరపీలో ఉన్న ట్రీట్మెంట్ గురించి చెప్పబోతున్నాను. ఫిజియోథెరపీలో నొప్పి తగ్గడానికి చాలా వెరైటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మీకు ఎలక్ట్రోథెరపీ ఉంది, ఐఎఫ్టి టెన్స్ అంటారు. దాని తర్వాత మాన్యువల్ థెరపీ ఉంది, మసిల్ రిలీజ్ చేయడము, నీడిల్ పెట్టడము, కపింగ్ థెరపీ లాగా చేయడము, టేప్ ని వేయడము అని చాలా చాలా ట్రీట్మెంట్స్ ఉంటుంది. ఫ్యాన్సీగా మార్కెటింగ్ టెక్నిక్ లో కైరోప్రాక్టిక్ కూడా వచ్చింది. సో అలా మీకు చాలా టెక్నిక్స్ ఉంది. కానీ దీని వెనక ఉన్న సైన్స్ ఏంటి? నొప్పిని మాడ్యులేట్ చేయడం. అంతేగాని దీని నుంచి మీకు ఫంక్షనల్ రికవరీ వస్తుందా అంటే 100% రాదు. జస్ట్ టెంపరీగా పెయిన్ తగ్గుతుంది అంతే. అయితే మీకు ఫంక్షనల్గా రికవరీ అవ్వాలంటే ఏం చేయాలి? ఏం స్ట్రక్చర్ మీకు పెయిన్ని కాజ్ చేసిందో ఆ స్ట్రక్చర్ని పాత స్టేజ్కి తీసుకుని రావాలి. పాత స్టేజ్కి తీసుకుని రావడం అంటే పాత కెపాసిటీకి తీసుకుని రావాలి. మీకున్న యాక్టివిటీ ఆఫ్ డైలీ లివింగ్, మీరు డైలీ చేస్తున్న యాక్టివిటీలో మీకు ఒక డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్ కంటే మీ కెపాసిటీ ఎక్కువగా ఉంది అనుకోండి, మీకు ఇలా అన్న పెయినే రాదు. సో దాన్ని మీరు దేని ద్వారా తీసుకుని వస్తారు? ఎక్సర్సైజ్ ద్వారానే తీసుకుని వస్తారు. కానీ చాలామంది ఫిజియోథెరపీకి వస్తున్నప్పుడు అది ఏమి ప్రాపర్గా చేయకుండా ఓన్లీ ఇలా మాన్యువల్ థెరపీ, వేరే థెరపీ పైనే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి దానిలోనే టైం వేస్ట్ చేస్తున్నారు. సో అలా మీరు చేయకుండా మంచిగా ఎక్సర్సైజ్ చేయండి, మంచిగా మీరు కూడా రికవరీ అవుతారు.